అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మంత్ అంతా కూడా విమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఉన్న తల్లులందరికీ నా వందనం. హ్యాపీ విమెన్స్ డే. ఎందుకంటే మార్నింగ్ నాకు వేరే ప్రోగ్రామ్కి వెళ్ళి నేను ఇక్కడికి వచ్చాను. అక్కడ కూడా మేము విమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. సో చెప్పినట్టు జ్యోతిరాజా, ఐఎమ్ సైకాలజిస్ట్. నా ఓన్ ప్రాక్టీస్ ఉందండి సిడిసి కౌన్సిలింగ్ సెంటర్ అని చెప్పి. చాలా ఆల్మోస్ట్ లైక్ ఒక 25 years అబౌవ్ నుంచి నేను ఇదే ప్రొఫెషన్లో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి యూ డిజర్వ్ ఎ బిగ్ క్లాప్ అండ్ ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఒకళ్ళు వచ్చి ఒక పాప వచ్చి ఇక్కడ డాన్స్ చేసిందంటే దాని వెనకాతల పేరెంట్స్ కృషి ఎంత ఉంటుందని మనం చెప్పలేదు. అండ్ మేము మా దగ్గరికి ఎవరైనా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు అంటే ఈ మధ్య కాలంలో నేను చూసేది డిప్రెషన్ కేసెస్, పానిక్ అటాక్ కేసెస్, యాంగ్జైటీ కేసెస్, ఇవి పర్సనాలిటీ ఇష్యూస్, ఇవి చాలా కేసెస్ ఆల్మోస్ట్ నాకు డైలీ ఇవే కేసెస్ ఉంటాయి. సో మేము ఫస్ట్ వాళ్ళకి సజెస్ట్ చేసి మేము ఫస్ట్ అడిగేది, ఈవెన్ పేరెంట్స్ వచ్చి ఎవరు వచ్చినా కూడా, పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా ఫస్ట్ అడిగేది నేను, మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా? ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను. చాలా సార్లు మాకు వచ్చే ఆన్సర్ ఏంటంటే నో అనే చెప్తారు. ఎందుకంటే అంత టైం లేదు మేడం. పేరెంట్స్ కొంచెం పెద్దవాళ్ళు వస్తే అడిగితే నా చిన్నప్పుడు నేను డ్రా చేసేదాన్ని, డ్రాయింగ్ చేసేదాన్ని, లేదంటే డాన్స్ చేసేదాన్ని, పాటలు పాడేదాన్ని. కానీ తర్వాత నా లైఫ్లో ఎంత బిజీ అయిపోయానంటే అసలు నాకు ఆ వచ్చిన విషయం కూడా నేను మర్చిపోయాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఒకళ్ళు మ్యాక్సిమం ఇద్దరు అంటే చాలా గ్రేట్ అయితే ఒకళ్ళు ఉంటారు, చుట్టాలు ఎవరు ఉండరు. సో ఏం చేయాలో తెలియక ఎక్కువ మంది ఏంటంటే వంటతనం ఫీల్ అవుతున్నారు. ఏం చేయాలో తెలియదు, టైం ఎలా పాస్ చేయాలో తెలియదు. మనకున్న ఒకే ఒక్క టైం పాస్ ఏంటి అంటే ఫోన్. ఆ ఫోన్ ఎంతసేపు చూస్తాము అంటే అది చూసిన తర్వాత మనం డిస్కనెక్ట్ విత్ ద పీపుల్ అనుకుంటాం, మనం కనెక్ట్ అవుతున్నాం అనుకుంటాం సోషల్ మీడియా ద్వారా. నేను చాలా కనెక్ట్ అవుతున్నాను, కానీ దానివల్ల మీరు మొత్తం డిస్కనెక్ట్ అయ్యి అసలు ఎవరైనా ఎదుటి మనిషి కనిపిస్తే హలో చెప్పి మాట్లాడడానికి కూడా అసలు ఏం మాట్లాడాలో తెలియదు అంటారు. అదే చాట్ చేయమని చెప్పండి, అరగంట గంట చాట్ చేస్తారు. అది మనం టోటల్గా one-on-one కమ్యూనికేషన్ నుంచి ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ నుంచి ఒక రిమోట్ కమ్యూనికేషన్ వైపు వెళ్ళిపోతున్నాం. సో అందులో వచ్చి బయటపడాలంటే ఇలాంటి కళ్ళు ఇందాక రాజేశ్వరి మేడం చెప్పినట్టుగా డెఫినెట్గా ప్రతి పిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలి. డాన్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, డ్రాయింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళకి ఇష్టం ఏదైతే ఉందో అది నేర్పిస్తే కనుక వాళ్ళు ఎప్పుడైనా సరే లో ఫీల్ అయినా, లేకపోతే ఒకవేళ ఏం చేయాలనిపించేది బోర్ కొట్టింది అనుకోండి, అయ్యో పాట పాడుకుంటారు, డాన్స్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు. దే నీడ్ నాట్ టు బి డిపెండెంట్ సంబడి. ఇప్పుడు నార్మల్ ఏంటంటే మనం ఎవరో మాట్లాడాలి, ఎవరో చేయాలి, ఎవరి దగ్గరతో వెళ్ళాలి. అలాంటప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గర కూడా రావాల్సిన అవసరం చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే మీరంతా మీ కళను నేర్చుకొని మీరు కనుక ముందుకు వెళ్ళగలిగితే అది ఏదైనా కళ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పిల్లలు దేంట్లో ఇష్టపడతారంటే ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై తర్వాత ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఎంకరేజ్ చేసిన తర్వాత ఐ నో ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫైర్, ఐ అగ్రీ. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది. కానీ వాళ్ళు కనుక ఎంతకాలం వాళ్ళు నేర్చుకోగలరు అన్నదానికి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇది రియల్లీ ఈస్ గోయింగ్ టు ఇస్ అ లైఫ్ లాంగ్ స్కిల్ అండి. ఇది ఈ రోజు రేపు 10th క్లాస్ దాకా చేస్తాను, ఇంటర్మీడియట్ దాకా చేస్తాను కాదు. లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండే ఒక కళను ఏదైతే నేర్చుకుంటారో అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకేదో ఉన్నాయి అని చెప్పి ఆపేసి అది సడన్గా నేను అప్పుడప్పుడు ఆపేస్తాను, లేదంటే చాలు ఇంతకన్నా ఎక్కువ చేయలేనని. కానీ అలా ఆపకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఈరోజు ఈ వేదిక మీద మాట్లాడడానికి ముఖ్య కారణం ఎవరైతే ఉన్నారో చంద్ర గారు, ఆయనకి రియల్గానే నా ధన్యవాదాలు. అండ్ ఆయన ఇప్పుడు మెగా 9 అని ఛానల్ పెట్టారు. మనకు ఒక 9 ఆల్రెడీ తెలుసు, TV 9. ఆ TV 9తో కన్నా దాన్ని మించి ఈ మెగా 9 అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.